ఢిల్లీ మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు పార్లమెంట్లో ఫ్లోర్ లీడర్ జితేందర్ రెడ్డి గారు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వినోద్ కుమార్ గారు, పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు, విశ్వేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా బిబి పాటిల్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు అందరం కూడా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విషయం మీద గౌరవ కేంద్ర మంత్రులు కలవడం జరిగింది. ఇందులో ప్రధానంగా అరుణ్ జైట్లీ గారు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి సిఎస్టీ కంపెన్సేషన్ కనీసం 10,400 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన అక్కరుండే మా లెక్క ప్రకారం చివరికి వారు చెప్పినటువంటి 400 కోట్ల రూపాయలు ఒక సంవత్సరం ఇస్తా అని చెప్పినారు. దానివల్ల వెంటనే రిలీజ్ చేయమని చెప్పి కోరినప్పుడు 23-24 తారీఖు లోపు ఆ డబ్బులు రిలీజ్ చేస్తారని చెప్పి వారు హామీ ఇచ్చారు. రెండవది, తెలంగాణలో 9 జిల్లాలు వెనుకబడిన జిల్లాలుగా గుర్తించబడి ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద 450 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినారు. సెకండ్ ఇన్స్టాల్మెంట్ కింద రావాల్సిన 450 కోట్ల రూపాయలని వెంటనే రిలీజ్ చేయండి, ఇప్పటికీ ఆలస్యమైందన్నప్పుడు అది కూడా ఆల్మోస్ట్ 23rd ఈ నెల 23వ తారీఖు లోపు దాన్ని కూడా రిలీజ్ చేస్తానని చెప్పి వారు హామీ ఇచ్చారు. అదేవిధంగా రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీలో గత 15 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాలకి డాంబర్ రోడ్ల కనెక్టివిటీ లేకపోయినప్పటికీ కనెక్టివిటీ ఉన్నట్టుగా రికార్డులో ఆనాడు పంపడం జరిగింది. ఆనాటి తప్పిదం వల్ల తెలంగాణ ఇప్పటికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో PMGSY రోడ్ల నిధులు రాకుండా అడ్డుకోబడ్డది. మా పార్లమెంట్ సభ్యులు మా ప్రభుత్వం చేసిన కృషి వల్ల సూత్రప్రాయంగా దాన్ని ఎత్తేసి ఏ గ్రామాలకైతే రోడ్ కనెక్టివిటీ లేదో దాన్ని డబ్బులు ఇస్తామని చెప్పడం జరిగింది. PMGSY కింద కానీ అదేవిధంగా తీవ్రవాద ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాల్లో కానీ వాటిల్లో రోడ్ల విషయంలో 4,000 కోట్ల రూపాయలు 4,000 కోట్ల రూపాయలని వివిధ స్కీముల కింద ఇంక్లూడింగ్ నరేగా మేము కోరడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి నిధుల విడుదల విషయంలో కూడా కోరినప్పుడు వారు పాజిటివ్గా స్పందించింది. తప్పకుండా ఫర్దర్గా మా పార్లమెంట్ సభ్యుల బృందం ఈ విషయంలో పరిశీలి చేసుకొని దాన్ని సాధిస్తామనేటువంటి విశ్వాసం ఉంది. వ్యవసాయం విషయంలో రాధామోహన్ సింగ్ గారు మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కొంత పాజిటివ్గా ఉన్నారు. వివిధ స్కీముల కింద ఇంకొక 266 కోట్ల రూపాయలు మార్చ్ 31 లోపు వారు మాకు ఇవ్వాల్సి ఉండే, అవి కూడా తక్షణమే విడుదల చేస్తామని చెప్పి రాధామోహన్ సింగ్ గారు కూడా హామీ ఇచ్చారు. అదేవిధంగా జిల్లాలలో కేవీకేలు కృషి విజ్ఞాన కేంద్రాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో పాత జిల్లాల పరంగా ఉండే, కొత్త జిల్లాలు 31 అయిన తర్వాత మిగతా 21 జిల్లాలు కూడా మేము కోరినప్పుడు ఒక 5 జిల్లాలకి రాజన్న సిరిసిల్ల జిల్లా కానీ, మహబూబ్నగర్ జిల్లా కానీ, ఇప్పటికే వచ్చినటువంటి కొత్తగూడెం జిల్లా కానీ ఒక 5 జిల్లాలకి కృషి విజ్ఞాన కేంద్రాలు, మంచిర్యాల కానీ కృషి విజ్ఞాన కేంద్రాలు కూడా ఇవ్వడం జరిగింది. వచ్చే ఫైనాన్షియల్ ఇయర్లో ఇంకొక 5-6 జిల్లాలలో కూడా కృషి విజ్ఞాన కేంద్రాల ఏర్పాటు కూడా వారు సుముఖత వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా ఆస్పెక్ట్లో కూడా ల్యాబ్ల ఏర్పాట్లో కానీ ఇతర ఆస్పెక్ట్లో కూడా కేంద్ర ప్రభుత్వ పూర్తి సహాయ సహకారాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తామని చెప్పి వారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా HRD జావడేకర్ గారిని గతంలోనే చాలాసార్లు మా పార్లమెంట్ సభ్యుల బృందం కలిసింది. మాకు రావాల్సినటువంటి RMSA, SSA మిగతా ఇతర నిధులన్నీ కూడా సర్వశిక్ష అభియాన్ కింద 608 కోట్లు, మాధ్యమిక శిక్షా అభియాన్ కింద 40 కోట్లు,
అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వివిధ డిపార్ట్మెంట్స్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో 582 కోట్లు దాదాపు ఇవన్నీ కూడా ఈ సంవత్సరం రావాల్సినటువంటి బకాయిలు. వారు కొంత కోత పెట్టినామని చెప్పినప్పటికీ కూడా రాష్ట్రానికి రావాల్సినటువంటి ఈ డబ్బుల విషయంలో మాత్రం కొంత పాజిటివ్గా స్పందించమని మేము కోరినప్పుడు ఉన్నంతలో మాకు రావాల్సిన డబ్బులు ఇస్తామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. దీన్ని మా పార్లమెంట్ సభ్యుల బృందం కూడా రెగ్యులర్గా పరిశీలి చేసుకొని వాటికి తీసుకునేటువంటి ఏర్పాటు చేస్తాం. ఆరోగ్యపరమైనటువంటి మంత్రి గారిని కూడా ఇవాళ కలిసి ఉండే అనివార్య కారణాల వల్ల వారు కలవలేకపోయిండు. వారిని రేపు మా పార్లమెంట్ సభ్యుల బృందం కలిసి ఆ డిపార్ట్మెంట్ పరంగా కూడా రావాల్సినటువంటి డబ్బుల్ని రాబట్టుకునే ప్రయత్నం చేస్తాం. ఫుడ్ మాకు రావిరాజ్ పాస్వాన్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ అయితే ఉన్నారో ఫుడ్ మినిస్ట్రీ మాకు 1690 కోట్ల రూపాయలు ఒకటి రావాలి బియ్యం ఇచ్చిన పైసలు. అదేవిధంగా ఈ సంవత్సరం రావాల్సినటువంటి 1900 కోట్ల రూపాయలు కూడా మాకు రావాల్సిన అక్కడ ఉండే. వీటి విషయంలో కూడా ఇవన్నీ కూడా ఎఫ్సిఐకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి బియ్యం ఇచ్చిన డబ్బులు మాకు మళ్ళీ సీజన్ రాబోతా ఉంది కాబట్టి ఈ 1690 కోట్ల రూపాయలని ఈ 1900 పైచీలకు డబ్బుని తక్షణమే రిలీజ్ చేయమని చెప్పి కూడా వారిని కోరడం జరిగింది. అందులో హోల్డ్గా ఇది ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కి వస్తూ ఉన్నటువంటి సందర్భం కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా 23-24 తారీఖు లోపే ఈ బడ్జెట్ని పాస్ చేసుకునే ఆస్కారం ఉంది కాబట్టి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 31 మార్చ్ కంటే ముందు నుంచి ప్లాన్ చేసుకునే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ నిధులను రాబట్టుకునే విషయంలో ఈరోజు మేము మా ఎఫర్ట్స్ అనేవి కూడా కొనసాగుతున్నాయి. ఈ 4-5 రోజుల్లో కూడా మాకు రావాల్సినటువంటి పూర్తి డబ్బులు రాబట్టుకునే విషయంలో మా పార్లమెంట్ సభ్యుల బృందం కూడా పూర్తి ప్రయత్నం చేసుకొని అచీవ్ చేస్తామనేటువంటి విశ్వాసం ఉన్నది. వచ్చే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం అయితే సిఎస్ఎస్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తూ ఉందో దానికి అనుగుణంగా వాటి పూర్తి స్థాయిలో యూటిలైజ్ చేసుకునే దానికి మా బడ్జెట్లో కూడా ప్రణాళిక రూపొందించుకొని ఎప్పటికప్పుడు ఏ క్వార్టర్కి ఆ క్వార్టరు ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ కానీ ఆ యూసీల సబ్మిషన్ కానీ కేంద్ర నిధులను ఎక్కువ రాబట్టుకోవడమే కాకుండా వాటి ప్రాపర్ మ్యాన్లో ఖర్చు పెట్టే దానికోసం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా దానికి అనుగుణంగా మా బడ్జెట్ రూపకల్పన కానీ మా పని విధానం కానీ మా అలొకేషన్ కానీ రాబోయే కాలంలో ఉంటుందని కూడా తెలియజేస్తాం. తెలంగాణ ప్రభుత్వ ప్రయారిటీ మొట్టమొదటి ప్రయారిటీ సంక్షేమం. అది ఈసారి గ్రామీణ ప్రాంతాలలో వృత్తులు కొనసాగుతున్నాయి. వాటికి ఎప్పుడు కూడా ఆదరణ దొరకలేదు, గుర్తింపు కూడా లేకుండే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ వృత్తులు 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో సంపదను పెంచేటువంటి వృత్తులు, రెండేమో సర్వీసెస్ సంబంధించిన వృత్తులు. సంపద పెంచే వాటిలలో గొర్రెల పెంపకం కానీ చేపల పెంపకం కానీ, ఇవాళ కొన్ని లక్షల గొర్రెలు రాజస్థాన్ నుంచి ఇప్పటికీ డంప్ అవుతాయి తెలంగాణకి. మత్స్య సంపద కూడా మాకు డంప్ అవుతుంది బయట రాష్ట్రం నుంచి. మాకు విపరీతమైన పొటెన్షియాలిటీ ఉంది కాబట్టి అవి పెంచుకోవడం ద్వారా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కూడా బలపడేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి, జిఎస్డిపి కూడా పెరిగేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి, కుటుంబాలుగా కూడా గొప్పగా బతికేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి సంపద సృష్టించేటువంటి వృత్తులు సర్వీసెస్ వృత్తులుగా డివైడ్ చేసుకొని సంపద సృష్టించేటువంటి వృత్తుల పట్ల కొంత డబ్బులు ఎక్కువ అలొకేట్ చేసుకొని ఆ వృత్తులకు కూడా ఈ బడ్జెట్లో పెద్ద ఎత్తున అలొకేషన్స్ ఉంటాయి. మూడవది కొన్ని సర్వీసెస్ సంబంధించి అవి కూడా కేవలం ఆ వ్యక్తులకు సర్వీసెస్ కాకుండా అవి మొత్తం ప్రజలకు ఉపయోగపడే వృత్తులు. ఇప్పుడు వాషర్ మిల్ వృత్తి ఉంది, అది మొత్తం ప్రజలకు సంబంధించిన వృత్తి. ఇవాళ షలూన్ షాపులు ఉంటాయి, అవి కూడా మొత్తం ప్రజలకు సంబంధించినవి, వాళ్ళ వ్యక్తిగతకు సంబంధించినవి కాదు. కాబట్టి ఫేస్ లిఫ్ట్ చేయాలి తెలంగాణలో, కొంత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని దీంతో సర్వీసెస్లో కూడా గొప్పగా కేటాయింపులు ఉండబోతోంది. ఆ తదుపరి తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రయారిటీ అంతిమంగా మా ఆర్థిక వ్యవస్థ అంతా కూడా వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థనే కాబట్టి అవి రెండు పరిపుష్టి కావాలంటే, బలోపేతం కావాలంటే
నీళ్లు లేకుండా సాధ్యం కాదు కాబట్టి ఇవాళ నీళ్ళ విషయంలో గతంలో ఎట్లయితే ప్రయారిటీ ఇచ్చి ఈవెన్ గొప్పగా అన్నిటికంటే కూడా గొప్పగా మేము అలొకేట్ చేసుకొని పనులు జరుపుకున్నాము. వచ్చే సంవత్సరం కూడా ఇరిగేషన్ రంగానికి పెద్ద ప్రాధాన్యత ఉంటుంది. దీంట్లో అట్లాంటిది లేదు. మేము ఏదైతే అంచనాలు వేసుకున్నామో కొంత అటు ఇటుగా ఫుల్ఫిల్ అవుతూ ఉంది. జనరల్ ప్రాక్టీసెస్ కూడా అట్లా ఉంటాయి, రాష్ట్రాలది కానీ కేంద్రాలది కానీ. బడ్జెట్ ఎస్టిమేట్స్ ఒకటి ఉంటాయి, ఆర్ఈ ఒకటి ఉంటుంది. ఒక్కోసారి ఎక్కువ కూడా కావచ్చు ఆర్ఈ, ఒక్కోసారి తక్కువ కూడా కావచ్చు. అంత హోల్గా మేము అనుకున్నటువంటి పద్ధతిలో మా ఖర్చులు కొనసాగుతున్నాయి, అనుకున్న పద్ధతిలో మా పనులు కొనసాగుతున్నాయి. మీకు తెలిసి వాళ్ళ రాష్ట్రంలో ఆదాయం విషయంలో ఎస్ఓటీఆర్ విషయంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ప్రగతి ముందంజలో ఉందని చెప్పి మీ అందరూ కూడా తెలుసు. అదేదో మనం ఇచ్చుకునేది కాదు. ఇవాళ అవన్నీ కూడా లెక్కలు ఉన్నాయి. తెలంగాణ గ్రోత్ రేట్, ఎస్ఓటీఆర్ గ్రోత్ రేట్ చాలా బ్రహ్మాండంగా ఉంది. మాట్లాడిన ఆ అంశం కూడా నీతి ఆయోగ్కి మేము రిప్రజెంట్ చేశాం. ఇవాళ మిషన్ కాకతీయ కానీ, అదేవిధంగా వాటర్ గ్రిడ్ ప్రోగ్రామ్, మిషన్ భగీరథ. ఒకటేమో పేద గుడిసెలకు కూడా పల్లెలకు కూడా మంచినీళ్ళు అందించేటువంటి స్కీమ్, ఇంటింటి నల్లా పెట్టే స్కీమ్. ఇంకోటేమో చెరువులకు నిలయమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో అవన్నీ డిఫంక్ అయిపోయినాయి కాబట్టి, అవి లైఫ్ లైన్ ఆఫ్ తెలంగాణ కాబట్టి, చెరువులు అనేటువంటి లైఫ్ లైన్ తెలంగాణ కాబట్టి ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇది మానవ సంపదని, మానవ వనరులను పెంచేటువంటి అంశం కాబట్టి మేము సాయం చేయమని కోరినప్పుడు 19,000 కోట్ల రూపాయలు ఈ రెండు స్కీమ్లకి నీతి ఆయోగ్ 19,000 కోట్ల రూపాయలు సాయం చేయొచ్చు అని చెప్పి వాళ్ళు రికమెండ్ చేశారు. మేము వాళ్ళ అరుణ్ జైట్లీ గారిని 19,000 కోట్ల రూపాయలు వాళ్ళు స్టడీ చేసి దీన్ని మొత్తం అబ్జర్వ్ చేసుకొని దాని ఇంపార్టెన్స్ గుర్తించి చేసింది కాబట్టి మీరు కొంత కేటాయించమని చెప్పి వాళ్ళని కోరడం, వారు దాని మీద